ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి కోటి మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచితే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుంది. అక్క ఒక్కసారి నిలబడక్క, మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమిచ్చినా ఈ సంతోషం రాదు.